హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో 3వ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ తప్పిస్తారా గెలుస్తారా. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ అయినా తప్పిస్తారా గెలిపిస్తారా టాస్క్లో కెప్టెన్సీ పోటీదారులుగా భరణి, డెమోన్ పవన్, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన, దివ్య నిఖిత అయితే ఎంపికయ్యారు. దివ్య హౌస్ మేట్స్ కి ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత టాప్ 5లో ఉన్నవారు పోటీదారులుగా నిలిచారు అంటూ, అలాగే దివ్య నిఖిత కూడా డైరెక్ట్ గా పోటీదారులు అయిందంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ టాస్క్ నుంచి సంజన అయితే ట్వీట్ అయింది. నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కాబట్టి మరొకరికి ఆ అవకాశం రావాలి అనుకుంటున్నానంటూ సంజన అయితే కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించుకుంది. ఇక ఈ తప్పిస్తారా గెలిపిస్తారా టాస్క్ ఏమిటి అంటే, కంటెస్టెంట్స్ అందరూ కూడా, అంటే పోటీదారులు అందరూ కూడా గేమ్తో వేసినటువంటి కొన్ని షర్ట్లను వేసుకోవాల్సి ఉంటుంది. ఇక వారందరూ ఒక బాక్స్లో ఉంటే మిగిలిన వారందరూ కూడా బాక్స్ వెలుపల నుంచి రబ్బర్ బాల్స్ను వాళ్ళపై విసురుతూ ఉండాలి. అయితే ఈ టాస్క్లో భరణికి ఎక్కువ బాల్స్ అయితే అంటుకొసాగాయి. తక్కువ బాల్స్ ఉన్న ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడేమో అని భరణి భావించాడు. ఇక్కడే భరణి స్మార్ట్ ప్లే ఆడాడు. భరణికి ఉన్న బాల్స్ అన్ని తొలగించుకోవడానికి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అయితే హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకోవడం వల్ల భరణికి ఉన్న బాల్స్ అన్ని ఇమాన్యుయల్కి అంటుకుంటాయి. కానీ ఏం జరిగిందో అయితే తెలియదు, కానీ ఇమాన్యుయల్ తన బాల్స్ని తొలగించుకునే ప్రయత్నం చేశాడు. తనకి ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తొలగించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేశాడు కాబట్టి ఇమాన్యుయల్ బాల్స్ అన్ని తొలగిపోయి చివరి బజర్ మోగేసరికి ఇమాన్యుయల్ కి తక్కువ బాల్స్, అలాగే భరణికి ఎక్కువ బాల్స్ అంటుకొని అయితే ఉంటాయి. ఎలాగో తక్కువ బాల్స్ ఉన్న వ్యక్తి కెప్టెన్ అవుతాడు కాబట్టి ఇమాన్యుయల్ కి తక్కువగా ఉండడంతో ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం జరిగింది. అలా ఇమాన్యుయల్ 3వ వారం అంటే 3వ కెప్టెన్ గా బిగ్ బాస్ హౌస్ 9కి అయితే నిలుస్తాడు. అటు బిగ్ బాస్ అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ టాస్క్ అయినటువంటి తప్పిస్తారా గెలిపిస్తారా పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.